నమస్తే, వెల్కమ్ టు YSM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం. రాజకీయ కుట్రలో భాగంగా ఈ అరెస్ట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశం. సతనపల్లిలో మీడియా సమావేశంలో పోలీసులపై హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. సికింద్రాబాద్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో బీసీలకు 42% అమలయ్యాకనే స్థానిక సంస్థలు ఉంటాయని తెలపడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే బీసీలకు రాజ్యాధికారత లభిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అట్టడుగు వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంపన ప్రతాప్, శాంసన్ రాజు, నాగేష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే గారి శ్రీ గణేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్. ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే జరిగిన క్యాబినెట్లో 42% బీసీ బిడ్డలకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మేమంతా కూడా కాన్స్టిట్యున్సీల ముఖ్యమంత్రి గారికి మరియు మిగతా నాయకులందరికీ, మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి కలిసి పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్థానిక సంస్థలకు 42% ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. బీసీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తొందరలోనే అమలైపోయి రేపు స్థానిక ఎలక్షన్కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా 42% అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ పీసీసీ అధ్యక్షులు కేశవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కొరకు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ కులాలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వెనుకబడిన బీసీ కులాల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి నోచుకుంటుందని అన్నారు. ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెనుకబడిన బీసీ కులాల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరెంతో వారికి అంత అంటూ చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టి అసెంబ్లీ సాక్షిగా ఎవరెంతో ఉన్నారని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్, కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ వెనుకబడ్డ మాలాంటి ప్రజాప్రతినిధులందరి తరఫున బీసీ కమ్యూనిటీస్ తరఫున
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ తరఫునైతే ఈ కార్యక్రమాన్ని కులగాన చేసినందుకు ధన్యవాదాలు గతంలో తెలిపిన మరొకసారి తెలుపుతూ యావత్ బీసీ సమాజం తెలంగాణ బీసీ సమాజం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా ఈ ఆలోచన విధానాన్ని పూడుపోపించి ఈ రోజు అందరి ఆలోచన విధానంలో అందరి మదిలో బెదురునేటట్టు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి వెనుకబడ్డ జాతుల గురించి ఆలోచన చేసేటువంటి విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణ అంతా జిల్లా మండల హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరబోతా ఉందన్నట్టు ఆశతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అదే పద్ధతిలో నడుచుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఆ అవకాశం ఇచ్చినప్పుడు మాలాంటి బీసీ నాయకత్వం ఉన్న సందర్భాల్లో రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 5-6 రోజులుగా జరుగుతున్న హై డ్రామాకు తెరపడింది. విషయానికొస్తే టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేలుడు పదార్థాల ఆరోపణలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనపై రాజకీయ కుట్ర జరిగిందని, ఎలాంటి సంబంధం లేని కేసులో తనను అరెస్ట్ చేశారని, పోలీసు ఎఫ్ఐఆర్లు చౌరస్తాలో తిరుగుతుంటే అరెస్ట్ చేశామని పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అసలు విషయం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే తనే పోలీస్ స్టేషన్ వెళ్లారని అక్కడే వివరణ అడగ్గా ఇటు విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కామారెడ్డి జిల్లా ఎస్పీ పిలుస్తున్నారని చెప్పి తీసుకువెళ్లి నిజామాబాద్ రూట్ లో తీసుకెళ్లడం జరిగిందని, అప్పుడు అడగ్గా నిన్ను అరెస్ట్ చేస్తున్నామని, బాన్సువాడలో వైద్య పరీక్షలు చేసి నిజామాబాద్ జిల్లా జైల్లో ఉంచారని, నాకు ఇక బెయిల్ రాదు అని చాలా వదంతులు వచ్చినాయని, కానీ నాకు ఆ వెంచర్లో ఒక గజం జాగ కూడా నాకు లేదని, రాజకీయ కుట్రలో భాగంగా నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు బడా నాయకులు నన్ను ఇరికిస్తున్నారని, ఇటు విషయాన్ని నేను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేస్తానని, మరియు పోలీస్ సిబ్బంది ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని, ఒక రాష్ట్ర నాయకుడికి ఇలా జరిగిందే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి విషయాలు జరిగినాయో మీకు ఒక్కసారి పాత్రికేయుల ముందు సవివరంగా వివరించాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ విషయంలో భాగంగా వాస్తవానికి విషయాలు మనము క్లారిటీగా వస్తే, నేను గత నెల 30వ తారీఖు నాడు మా కులదైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల గురించి దర్శనార్థమై నేను తిరుపతికి పోయేసి కామారెడ్డికి రీచ్ కావడానికి 2వ తారీఖు నాడు కామారెడ్డికి రీచ్ అయినా నేను ఈ నెల 2వ తారీఖు రోజు ఉదయం 6 గంటలకు. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో జయశంకర్ కాలనీలో ఒక ఫ్లాట్ ఓనర్ తన ఫ్లాట్లో ఉన్న బండరాలను పగలగొట్టడానికి కొందరు ఒడ్డర కులస్తులను నియమించుకొని అందులో ఉన్న బండరాలను తొలగించడానికి మాట్లాడాడు. దాని మీద ఆ బండరాలు పగలగొట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు 100 డయల్ చేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే 3వ తారీఖు నాడు ఆ ఎవరైతే బండరాలు పగలగొట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఇక్కడ వరకు జరిగిన విషయం అందరికీ తెలిసింది. తరువాత నాకు అందిన సమాచారం మేరకు మీ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి విషయం తెలిసింది. నేను తెలిసిన వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా కామారెడ్డి పట్టణ సిఐ గారికి, నరార్ గారికి, సార్ ఇట్లా మా పేరు కూడా వచ్చిందని నాకు విషయం తెలిసింది. ఏదైతే విషయం ఉందో నాకు క్లియర్గా చెప్పండి సార్ అంటే, సార్ నాతో అన్నారు, లేదన్నా ఇప్పుడు మేము ఎవరినైతే మనం పట్టుకున్నామో వాళ్ళ గతంలో ఒక 2-3 వెంచర్లలో కూడా ఈ వర్క్ చేసినామని చెప్పారు. అయితే లింగాపూర్ శివారు ఉన్న వెంచర్లో కూడా ఈ డిటోనేట్ ఐటమ్స్ మాకు దొరికినాయి. అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ఏంటంటే వెంచర్ మీకు సంబంధించిందని తెలిసింది.
అని. సతనపల్లిలో మీడియా సమావేశంలో పోలీసులపై హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో పాల్గొనడం వల్లే సతనపల్లి పోలీసులు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రభుత్వం పోలీసులు ఒకేలా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో 1300 మంది పోలీసులను పెట్టారు. అడ్డుకోవడానికి 113 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. అర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ బేస్ చేసుకుని 7 సంవత్సరాలలోపు కేసులకు బెయిల్ ఇవ్వాలి. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారుపాలెం పర్యటనకు వెళితే ఆ జిల్లా ఎస్పీ రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఒక రౌడీలా వ్యవహరించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చంద్రబాబు చెంచలకు పనికి చేస్తున్నారు. క్లాస్ 3 బిఎన్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వారి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను 1989లో రాజకీయాల్లోకి నేను రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. 2 సార్లు శాసనసభ్యుడిగాను, ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి. మా మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు, ఇందాక ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు. దానికి నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో రెంటపాళ్ళకి పర్యటనకు వచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది. అయినా ఆ సమయానికి రాలేకపోయాను, మళ్ళీ రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడని, పందాలు కట్టాడని, పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి మాట, ఒక దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో. అంటే ఒక జోదగాడు, ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దుర్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్. లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన హ్యాండ్రెడ్ మూవీ విడుదల సందర్భంగా శుక్రవారం గోదావరి కని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల జనసేన నాయకులు సందడి చేశారు. ఈ మేరకు సాగర్ అభిమానులు, కుల సంఘాల నాయకులు, జనసేన నాయకులు థియేటర్ ఆవరణంలో బారసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సాగర్ తల్లిదండ్రులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. అభిమానులు, కుల సంఘం నాయకులు, జనసేన నాయకులు వేరువేరుగా కేక్ కట్ చేసి సాగర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సాగర్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సాగర్ అమ్మా నాన్నలు, పద్మశాలి సంఘం నాయకులు, జనసేన నాయకులు బండారు రాజమల్లు, బుర్ల దామోదర్, వడ్డేపల్లి దినేష్, రంజిత్, శ్రావణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుని బిడ్డ చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈ రోజు న్యూ అశోక్ థియేటర్ లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులైతేనేమి, వారికి సన్నిధులు, స్నేహితులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు వేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని కానీ, ప్రజలనేది అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని, ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు
అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆర్కే నాయుడు గతంలో బొయిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగర్ అన్నను ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సినిమా చూడండి, ఆయనను కల్పించండి. నువ్వు కూడా ఒక మాట ఉన్నది, అందరు దయచేసి ఆశీర్వదించండి. దేవరకద్ర మండలంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాల పిహెచ్సి కేజీబీవీని ఇందిరమ్మ ఇంటిని తనిఖీ చేశారు. పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. దేవరకద్ర పిహెచ్సిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు 60 మంది ఓపీ నమోదు చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ వివరించారు. ప్రతి నెల పిహెచ్సిలో నిర్వహించే ప్రసవాల గురించి అడిగారు. ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయని అడిగారు. మందుల కొరత లేదని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి. దేవరకద్ర మున్సిపాలిటీ 5, 11 వార్డులలో కలెక్టర్ డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ వార్డులలో నివాసం ఉన్న ప్రజలకు డ్రై డే పాటించాలని, ప్రతి ఒక్కరు తమ ఇంటిని ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమల ద్వారా వ్యాధులు నివారించవచ్చని అన్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త వేయవద్దని, నీరు నిల్వ చేయలేకుండా చూడాలని సూచించారు. దేవరకద్ర మండలం మినుగోనిపల్లి శివార్లో ప్రభుత్వ స్థలం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నిసార్లు చెప్పాను కదా, అందుకే ఇది కూడా వేసుకున్నారు. కానీ వాన తక్కువ వంకాయ కూర నెయ్యి కూడా ఇస్తున్నారా? నెయ్యి సరిగా పెట్టుకుంటున్నాను. వచ్చిందా? 4 lakhs వచ్చింది. అప్లోడ్ చేశారు. ఓపెనింగ్ రోజు చేశాను. ఎన్ని లక్షలు? చేతి నుంచి 400 అయితే 1250 రూపాయలు. 1250 మేడం. క్యాష్ గవర్నమెంట్ ఇది బెడ్రూమ్. మీ సొంత ఇల్లు వచ్చేసింది. ముందు ఎక్కడ ఉంటే ఇక్కడనే ఉంటుందని లేకుండా వీళ్ళందరూ చేత తీసుకొని అంతా పెట్టుకొని ఉంచుకొని వీళ్ళందరూ ఇంట్లో పోయిండ్రు. ఊరు గడ్డీసి
కానీ సెక్రటరీ సార్ కానీ ఇంజనీర్ సార్ కానీ అంతా మెసేజ్కొని తెచ్చుకుంటాం. మీరు మొత్తం మన జిల్లాలోనే ఫస్ట్ మన జిల్లాలో ఫస్ట్ చేసిన సో బాగా చేసుకున్నారు. వాళ్ళందరూ సెక్రటరీస్తున్నారు, మీరు అందరూ ఎవరు కట్టారు? మేస్త్రి కట్టారు. అమ్మాయి అనేది నాకు తెలియదు, మా బావ వస్తే తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం. రాజకీయ కుట్రలో భాగంగా ఈ అరెస్ట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశం. సతనపల్లిలో మీడియా సమావేశంలో పోలీసులపై హాట్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.